మసాలా షావిగే ఉప్మా. ఇదేంటి? ఇది దీపావళి రోజు పాలల్లో వేసుకొని తింటారు. బియ్యం పిండితో చేసిన సేమియా రెడీమేడ్ దొరుకుతోంది. దీంట్లో మొత్తం నీళ్ళు వేసి పక్కన పెట్టి ఎందుకట్లా నానాలి ఒక 5 నిమిషాలు. అదేదో వేడి నీళ్ళలో నానబెడితే జల్దీ అవుతుంది. వద్దు, ఓకే నొక్కే లోపలికి. ఒక 5-10 నిమిషాలు నానాలి. నానితే సాఫ్ట్ అయిపోతుంది. అది అందుకో చెప్తా అటు ఆ కొబ్బరి ముక్కలు అవి. ఇప్పుడు ఏం చేస్తామంటే అర్జెంటుగా వెళ్ళి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, అల్లం మంచిగా పేస్ట్ చేసుకునిరా. అట్లా పోపేయడం ఏదో చెప్పు చేస్తా. చేద్దాం, పోపేద్దాం. నువ్వు వచ్చే లోపల నేను రెడీ చేస్తానన్నీ. నువ్వు ఈ లోపల మంచిగా ముద్ద చేసుకునిరా. అంతే అంటావా? యా, వీటిలో నీళ్ళు అయిపోకరు, ఊరికే ముద్ద చేసుకునిరా. నాకు తెలుసు బాబాయ్. నూనె వేయి ఒక 5-6 గంటలు. టకాల్ టకాల్ డమాల్ డమాల్ ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు కాసేపు వేయించు. ఇంకా పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ. ఇది కదా పదార్థము. జీలకర్ర, ఇదేంది ఫస్ట్ వేయాలి కదా. కరివేపాకు, మిరియాలు కూడా వేయాలా. జీడిపప్పు, పచ్చి బఠానీలు వేసాయి. కొత్తిమీర, కొబ్బరి, అల్లం ఇది వేసిన తర్వాత ఉప్పు. కొత్తిమీర, కొబ్బరి, అల్లం 3 కలిపి పేస్ట్ చేసిన, ఇది లేచిన. ఇప్పుడు ఉప్పు. షావిగే వేసేయాలి అప్పుడే. 2 గంటలతో కలుపు. తర్వాత రెండో గట్ట అందుకో. బాబాయ్ ఒక్కసారి లుక్ అయ్యు. కొంచెం కొత్తిమీర కలుపు. సవాష్. ఆ అరిటాకు పరిచిన పాత్రలోకి మార్చు. మళ్ళీ కలపాలా? అందులోకి మార్చు. కింద పెట్టి తిప్పి అటు పెట్టు. మసాలా షావిగే ఉప్మా ఎలా తయారు చేసావు? మసాలా షావిగే ఉప్మా ఎలా తయారు చేస్తానంటే
ముందుగా సేమియాని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, అల్లం, కొత్తిమీరని రోట్లో వేసుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, జీడిపప్పు వేసి వేయించి అందులోని పచ్చి బఠానీ, మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి ముద్ద, ఉప్పు, షావిగేని వేసి ఒకసారి కలిపి కొత్తిమీర వేసుకుంటే మసాలా షావిగే ఉప్మా రెడీ.